హనుమ జయంతి సందర్భముగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఆలయంలోనూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ పవిత్రమైనటువంటి ఈ యొక్క రోజులలో రామబాణము కన్నా రామనామమే శక్తివంతమైనదని నిరూపించేటువంటి భక్తాగ్రేసరుడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి ఈ యొక్క సన్నివేశము రామాంజనేయ యుద్ధం అనే నాటకంలో ఇది నిరూపించడం జరిగింది. ఆ యొక్క నాటకంలో కొన్ని పద్యాలు నేను పాడుకుంటాను, శ్రద్ధగా వినండి. మొట్టమొదట ఆంజనేయ స్వామి భజన చేసుకుంటూ ఉంటాడు. రాముల సేవా భజన ఇలా ఆనందదాయకమౌరా, శ్రీరాముల సేవా భజన ఇలా ఆనందదాయకమౌరా, శ్రీరాముల సేవా భజన. రావ రామ దేవ రావ రావ రామ దేవ రావ, భక్తని గావగా వేగమే రావా, భక్తని గావగా వేగమే రావా. వరములనిచ్చేడి సీతారామ, వరములనిచ్చేడి సీతారామ, పావన జయ జయ రాజా రామ, పావన జయ జయ రాజా రామ. రామ 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 రామ. ప్రభు రామ ప్రభు శ్రీరాముడు పాదాలకు నమస్కారం చేయి. రామప్రభు శ్రీరామ నామ రఘువంశ పయోధి సోమా, కామాది షడ్రపు విరామ, వైకుంఠరామ కందర్పకోటి శ్యామ సుందర దివ్యమూర్తే, శ్రీరామచంద్ర శరణో 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 ప్రపద్యే. రామ రామ రామ. జయ శ్రీరామ్. హనుమ క్షేమం మే గద ఆంజనేయ. హనుమ ప్రభు క్షేమం మే గద ఆంజనేయ. హనుమ మన వానరులు ఎల్లరూ శాంతి సౌఖ్యములతోటి వర్ధిల్లుతున్నారు కదా హనుమ. ప్రభు రామప్రభు రావణ కుంభకర్ణాది దానవులను వధించి ఈ యొక్క ప్రపంచంలో ధర్మమును స్థాపించారు కదా. మీ యొక్క ధర్మస్వరూపుడు రామచంద్రుని యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా రాక్షసుల బాధలు లేక ధర్మ ప్రవర్తనలై సుఖ సంతోషములతో వర్ధిల్లుతున్నారు ప్రభు. అదియోనుగాక శ్రీరామ ప్రభువు యొక్క దయా విశేషములు పుష్కలముగా మా వానర జాతి యందు ఉండగా మాకు కొరత ఏమి ఉంటుంది ప్రభు? అందరూ కూడా రామప్రభు రామభజన చేసుకుంటూ రామభక్తులై ధర్మమును ఆచరిస్తూ సుఖముగా సంతోషముగా జీవిస్తున్నారు ప్రభు. రామ ఆంజనేయ, నా దయ అంత గొప్పదా ఆంజనేయ? అవును స్వామి, మీరు
సృష్టికర్త, లయకర్త, పాలనకర్త, శ్రీమూర్తి స్వరూపమే శ్రీరామచంద్ర ప్రభు మీరు. అలాంటి వాళ్ళు దానవులను వధించి ధర్మము స్థాపించినటువంటి ధర్మస్వరూపుడు శ్రీరామ ప్రభు. మీ దయకు అవసరం లేవు. అట్లాగా ఆంజనేయ. అయినా అది ఒకప్పుడు మాటలే ఆంజనేయ. ఇప్పుడు అంతా కూడా తారుమారైంది, భక్తి సన్నగిల్లింది. ఆనాడు మీ అవసరాన్ని బట్టి నేను మీకు దేవుణ్ణి అయ్యాను. ఈనాడు అట్టి పరిస్థితి లేదు కదా. ఈనాడు అట్టి పరిస్థితి లేదు, తారుమారేది. ఆంజనేయ, నీ ప్రార్థన మన్నించి సుగ్రీవునకు అభయము సంగి కాపాడునాడో. వైరుధ్యమేలేని వైరుధ్యమేలే వాలిని పరిమార్చి సామ్రాజ్య దానము సలపునాడు. వైరుధ్యమేలేని వాలిని పరిమార్చి సామ్రాజ్య దానము సలుపునాడు. అసురాలు చేద నిన్ను అంతంబుగానిగా చిరంజీవిగా నిన్ను దీవించునాడు. దైత్యమర్ధనకు అగ్రతాంబూలమిప్పించి విశ్వవిఖ్యాతిగా వింటున్నాడు. భావి నవబ్రహ్మగా వెలుగొందవటంతో దీవించున్నాడు. అప్పుడు ఆనాడు మీ అవసరాలను బట్టి కులదైవమైది గాని ఇప్పుడు పనియేల శ్రీరాముజోడా. ఆంజనేయ ప్రభు, ఎంత మాట అంటది ప్రభు. రామసేవా దురంధరుడు ఈ ఆంజనేయుని భక్తినే శంకించిదిరా ప్రభు. ప్రభు, నా గుండెలు చీల్చి సూచితరేని రామ్ 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 రామ రామ్ అనే శబ్దమే వినపడుతుంది ప్రభు. ఆహా ఆంజనేయ, అంతటి భక్తుడవా? అవును ప్రభు. అయినా నీ అధీనంలో ఉన్నటువంటి వ్యయాధిని నాకు అప్పగించి నా యొక్క ప్రతిజ్ఞను ఆటంకం కలగకుండా చేసి వ్యయాధిని నాకు అప్పగించరాదా ప్రభు? అది ఎట్లా ప్రభు? వ్యయాధి ఏమి చేసినాడు ప్రభు? ఎందులకు శిక్షించుతారు? వ్యయాధి చేసిన ద్రోహం ఏమిటి? పైగా వ్యయాతి మీ పరమ భక్తుడే ప్రభు. ఆంజనేయ స్వామి, ఎవరో కొంతమంది మునులు స్వార్థం కోసము కుట్ర చేసి లేనిపోని చాడీలు చెప్పినారు వ్యయాతి మీద. మీరు అవే నిజమని నమ్మి ఎలాంటి విచారణ లేక వాలిని వధిస్తానని ప్రతిజ్ఞ చేసినారే. ఇది ధర్మప్రభు. మీరు ధర్మప్రభువే. ఇలాంటి అధర్మాన్ని ఎలా చేస్తారు ప్రభు? ఆంజనేయ ప్రభు, భక్తులను అంటేవి రామాజ్ఞను తిరస్కరిస్తుంటేవి. ఇది ఎంత విచిత్రము ప్రభు. మీరే కదా శరణాగతి రక్షకుణ్ణి. ప్రాణములు పోయినను శరణన్న వాడిని రక్షించుడే పరమ ధర్మము. ఇదే శరణాగత ధర్మము
అని మీరే మాకు నేర్పినారు కదా ప్రభు. ఆనాడు లంకలో విభీషణుడు మీ శరణులు వచ్చినప్పుడు ప్రభు, విభీషణుడు మన శత్రువు, విభీషణుడికి రక్షణ ఇవ్వద్దు ప్రభు అని మేము అందరము కోరినారు కదా. అప్పుడు మీరేమంటారు ప్రభు? ఆంజనేయ శరణాగతుడు ఎట్టి వాడినప్పటికీ, కడకు శత్రువు అయినప్పటికీ రక్షించ తీరుతాను, ఇదే శరణాగత ధర్మము అని మీరే నాకు బోధించారు కదా. మరియు అని ఇప్పుడు ఆ యొక్క శరణాగత ధర్మమును తప్పి వేయాతిని అప్పగించమంటారే, ఇది ఏమి ధర్మం ప్రభు? ఆహా ఆంజనేయ, ఎంతగా తెలివిగా మాట్లాడుతుంటివయ్యా. ఒకవైపు వానరులంతా మీ దాసులు, మీ దయవల్లే హాయిగా సుఖముగా ఉన్నారు, నేను రామ పాదసేవ ధురంధరుడును అని చెప్పుతున్నావు. మరి ఒక వైపు ఆ దేవుడికే మీరు ధర్మమును బోధిస్తున్నారే, చాలా విచిత్రంగా ఉన్నది. వానరుడు కడు చపలశత్రుడు ప్రభు, ఎంత మాట అంటే ప్రభు. ప్రభు, మా వానర జాతి నీకు తెలియనిదా? ఈ కోతి నీకు పరాయిదా ప్రభు? సీతమ్మదాడ మీ చెవినేయకుంటిమా, నాటిదో రామాయణము గుండుసున్నా ప్రభు. సీతమ్మదాడ మీ చెవినేయకుంటివేని, నాటిదో రామాయణము గుండుసున్నా. సేతుబంధనము మా చేతగాదంటిమా, సేతుబంధనము మా చేతగాదంటిమా ప్రభు. రామప్రభు, సేతుబంధనము మా చేతగాదంటిమా, విల్లంబులన్నీ వ్యర్థమగునో, విల్లంబులన్నీ వ్యర్థమగునో. మైరావణని మరణ మర్మము తెలుపవైతినేమి, రావణుడు కడదాక రాజ్యమేలో, నిశరాత్రి సంజీవని కొండ మోయలేమంటిమా, నిశరాత్రి సంజీవని కొండ మోయలేమంటిమా. మన లక్ష్మణుండ స్వర్గాన సభలు చేయు, నిశరాత్రి సంజీవని కొండ మోయలేమంటివేని, మన లక్ష్మణుండు స్వర్గాన సభలు చేయు. ఆలు బిడ్డలే ప్రభు, ఆలు బిడ్డలే మాకు ప్రాణాలు వంటివా, నాడు కిష్కింద వేడి రాలేకపోతేమేని, ఆనాడు మా కోతి లక్షణములు, మా కులము లక్షణములు, మా కోతి లక్షణములు, కులము లక్షణములు, జాతి లక్షణములు, కులము లక్షణములు, కోతి లక్షణములు, ఈనాడు వగచిన ఏమి ఫలమో రామా. ఆంజనేయ, అంతటి సమర్థుడువా నీవు? సముద్రమును లంఘించేదివా? సీత జాడను కనుగొంటివా? అంత సమర్థుడువా ఆంజనేయ?
నువ్వు అంత సమర్థుడు అయితేని అలనాడు వాలి భయంబున కొండలో కోనలు బట్టి తిరగనేలా వారిని ఎదిరించి స్వేచ్ఛగా బ్రతకవలదే వారి బాధను తొలగించమని నన్ను ప్రార్థించి తిరిగేలా ఆంజనేయ. స్వామి ప్రభు, ఇంత ఏల ప్రభు, అంతయో మీ యొక్క ఆశీర్వాదం బలమే తండ్రి. అయినా వ్యయాధిని అప్పగించు ప్రభు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. ఈ యొక్క హనుమంతుని యొక్క మేని యందు ప్రాణములు ఉండగా వ్యయాధిని ఎవ్వరూ తాగలేరు. ఇదే కడసారి చెప్పుంచుంటేనే ప్రభు. ఇంతగా మించి వాదన లేదా ప్రభు. ఆంజనేయ, రామబాణమ శక్తి ఎరుగుదోలా? రామబాణమును ఎదుర్కొనే శక్తి ఉన్నదా? ఎదుర్కొనగలవా ప్రభు? ఈ రామబాణమును ఎదుర్కొనే శక్తి మీ రామబాణమే కాదు ప్రభు. బ్రహ్మ రుద్రాదులు 50 మంది దేవతలు వచ్చినా కానీ మీ రామబాణముతో సహా అందరి ఆయుధములను నిర్వీర్యము చేయు శక్తి, అలాంటి ఆయుధము నా దగ్గర ఉన్నది ప్రభు. అలాగా ఆంజనేయ, అంతటి ఆయుధం ఉన్నదా మీ దగ్గర? అవును ప్రభు. అలానా? ఏమిటి ఆంజనేయ ఆ యొక్క ఆయుధము? ఏమిటి ప్రభు? రామనామము. రామనామము శక్తి. రామనామమ శక్తి. దుర్భేద్యమైన రామనామం అనే కోటలో సురక్షితంగా హనుమంతుడు ఉన్నాడు. ఎవరు హనుమంతుని ఏమి చేయలేరు ప్రభు. సిద్ధమా హనుమంత? యుద్ధానికి సిద్ధమేనా? అవును ప్రభు, సిద్ధమే. రామ్ 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 అని చెప్పండి. రాముడు బాగా ఎక్కువ పెట్టింటాడు. రామ్ 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 అంటే పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ రామాంజనేయులారా, ఓ రామాంజనేయులారా, శాంతించండి, శాంతించండి. మేమే ఇది కల్పన చేశాం. రామ బాణము కంటే రామనామమే శక్తివంతమైనదని, శక్తి కంటే భక్తి గొప్పదని నిరూపించడానికై మేము ఇది కల్పన చేసినాము రామాంజనేయులారా. కాబట్టి మీరు శాంతించండి. శుభం అయిపోయింది. శుభం. ఈ విధంగా ఈ యొక్క సన్నివేశంలో రామ బాణమ కంటే రామ భక్తే గొప్పదని నిరూపించారు ఈ యొక్క చిన్న సన్నివేశంలో. మంగళారత. శుభం 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 శుభం. పవమాన స్తుతులు బట్టే పాదార విందములకు నీ నామారూపములకు నిత్య జయ మంగళం. పవమాన స్తుతులు బట్టే పాదార విందములకు నీ నామారూపములకు నిత్య జయ మంగళం. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. శుభం.